నమస్తే, వెల్కమ్ టు సిటీ న్యూస్. నేను మీ స్వీటీ. జిల్లా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయం ఏర్పాటుతో స్వర్ణాంధ్ర 2047 విజన్ సహకారానికి శ్రీకారం చుట్టామని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈ మేరకు సచివాలయం నుంచి ఆయన 26 జిల్లా 175 నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్లను వర్చువల్ గా ప్రారంభించారు. సచివాలయం నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 26 జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను 175 నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాలను వర్చువల్ విధానం ద్వారా ప్రారంభించి ప్రసంగించారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్, జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్లోని సిపిఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని మంత్రి ఫిజికల్ ప్రారంభించారు. స్వర్ణాంధ్ర @2047 విజన్ ప్లాన్ అమలులో భాగంగా ఈ కార్యాలయాలను ప్రారంభించడం జరిగిందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ తెలిపారు. జిల్లా సమగ్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేస్తోందని, అలాగే అన్ని నియోజకవర్గాలలో విజన్ యాక్షన్ ప్లాన్ అమలు చేయడం జరుగుతుందని వివరించారు. కార్యక్రమంలో సిపిఓ హిమా ప్రభాకర్ రాజు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. ఎవరైతే మీ దగ్గర సక్సెస్ఫుల్ పీపుల్ ఉన్నారో వాళ్ళని మోటివేట్ చేసి వాళ్ళు కావాలంటే ఆర్థికంగా చేసి వాళ్ళే చేసి వాళ్ళు అనడం, కొంతమంది మేము ఆర్థికంగానే ఇవ్వగలుగుతాం, మేము లైఫ్ ఇవ్వలేమంటే ఇంకొక పార్ట్నర్ నాలెడ్జ్ పార్ట్నర్ తీసుకొచ్చి ఒకరు ఫైనాన్స్ చేస్తారు, ఒక నాలెడ్జ్ ప్రొవైడ్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ ఫ్యామిలీని పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. కో స్పాన్సర్షిప్ దీన్ని కూడా మనం చేస్తే దగ్గర ఇప్పటికే ఒక 75,000-80,000 మంది వచ్చాం. దీన్ని ఆగస్ట్ 15కి 15 lakhs మినిమం అడాప్షన్ చేయాలని చెప్పి ఆలోచిస్తున్నాం. ఇది నిరంతరం జరిగే కార్యక్రమం. ఈరోజు సమాజం వల్ల మనందరం పైకి వచ్చాం. ఇప్పుడు ఈ టెలికాన్ఫరెన్స్ లో ఉండే వాళ్ళందరం మనం కూడా చిన్న కుటుంబాల్లో ఉంటాం. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విజనరీతోనే రాష్ట్రం అన్ని విధాల ప్రగతి పదంలో పయనిస్తుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కర్నూలు నియోజకవర్గం కార్యాచరణ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. నగరంలోని నగరపాలక సంస్థ కార్యాలయంలో కర్నూలు నియోజకవర్గ యూనిట్ దార్శనికత కార్యాచరణ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మున్సిపల్ కమిషనర్ ఎస్ రవీంద్రబాబుతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ, విజన్ అనగానే అందరికీ చంద్రబాబే గుర్తొస్తారని, చంద్రబాబు రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాక విజన్ @2020కి శ్రీకారం చుట్టారని, దాని ఫలితంగానే హైదరాబాద్ విశ్వనగరంగా ప్రఖ్యాతిగాంచిందని పేర్కొన్నారు. ముందు చూపుతో పనిచేస్తేనే భావితరాలకు మంచి ఫలితాలు చూస్తారని, అందులో భాగంగానే ముఖ్యమంత్రి విజన్ 2047 కార్యక్రమానికి నాంది పలికారని తెలిపారు. రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల నుండి అభిప్రాయాలను తీసుకుని వాటికి విజన్ డాక్యుమెంటరీ రూపొందించి వాటి అమలుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని అన్నారు. దీంతో స్పష్టమైన దిశానిర్దేశంతో ప్రజాప్రతినిధులు, అధికారులు పనిచేస్తారని, భవిష్యత్తులో వాటి ఫలితాలను చూస్తామని అన్నారు. ఒక్కొక్క నియోజకవర్గానికి 5 మంది విద్యావంతులతో సాధికార బృందాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిందని, వీరు నియోజకవర్గ అభివృద్ధికి కార్యాచరణ అమలు కోసం పనిచేస్తారని, ఫలితంగా వీరి పనితీరు నియోజకవర్గ అభివృద్ధికి దోహదపడుతుందని మంత్రి పేర్కొన్నారు. కమిషనర్ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని, సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని గతంలో విజయవంతమైన విజన్ 2020 తరహా మళ్ళీ ఇప్పుడు విజన్ 2047కి ముఖ్యమంత్రి చంద్రబాబు నాంది పలికారని, అప్పటికే దేశానికి స్వాతంత్రం దశాబ్ద కాలం పూర్తి అవుతుందన్నారు. అప్పటికి రాష్ట్రం, ప్రజలు అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో, సమగ్ర ఆలోచనలతో, దార్శనికతతో స్వర్ణాంధ్ర 2047 అమలు పరుస్తున్నట్లు పేర్కొన్నారు. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర యూనిట్లుగా విభజించి ప్రత్యేక సాధికార బృందాలను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని అన్నారు. సాధికార బృందాలకు ఒక కార్యాలయం ఉండాలనే ఉద్దేశంతో ప్రభుత్వ ఆదేశాల మేరకు తాత్కాలిక కార్యాలయాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. త్వరలో అన్ని వసతులతో శాశ్వత కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఆర్జీవి కృష్ణ, మేనేజర్ చిన్నరాముడు, ప్రజారోగ్య అధికారి డాక్టర్ విశ్వేశ్వర్ రెడ్డి, ఇన్ఛార్జ్ ఎస్ఈ శేషసాయి, పారిశుద్ధ్య పర్యవేక్షక అధికారి నాగరాజు, కార్పొరేటర్ కుర్బ పరమేష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గానికి సంబంధించి గౌరవ మంత్రివర్యులు టీజీ భరత్ గారు కర్నూలు నియోజకవర్గానికి సంబంధించినటువంటి కార్యాలయాన్ని తాత్కాలికంగా ప్రస్తుతం ఉన్నటువంటి కార్పొరేషన్ కార్యాలయంలో ఈరోజు ప్రారంభించుకున్నాం. పూర్తి స్థాయి ఏర్పాట్లతో మరి ఈ నియోజకవర్గ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అక్కడ కావాల్సినటువంటి సిబ్బంది, వారికి కావాల్సినటువంటి మరి కంప్యూటర్లు, ఈ వర్క్ స్టేషన్ అరేంజ్మెంట్ అంతా కూడా పూర్తి చేయటం. దీని ద్వారా 2 పనుల్ని ప్రభుత్వం ఆశిస్తుంది. ఒకటి, విజన్ డాక్యుమెంట్ని పూర్తి స్థాయిలో సమగ్రంగా తయారు చేయటం. రెండవది, ప్రజలు గౌరవ ప్రజాప్రతినిధులను కలవటానికి వచ్చినప్పుడు, మంత్రివర్యులను కలవటానికి వచ్చినప్పుడు వచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ అన్నింటిని కూడా తీసుకొని డాక్యుమెంట్ చేసుకొని దాన్ని ఫాలో అప్ యాక్షన్ చేయడానికి కూడా ఆ కార్యాలయంలో పనిచేసేటువంటి ఉద్యోగులు దీన్ని పూర్తి చేస్తారు. దీని ద్వారా గౌరవ ఎమ్మెల్యే గారికి ఇప్పుడు ట్రాకింగ్ చేసుకోవటానికి, స్టేటస్ని ఎప్పుడప్పుడు అప్డేట్ చేసుకోవటానికి ఒక వీలు ఏర్పడింది. సో ఇప్పటివరకు లేని మంచి అవసరమైనటువంటి ఏర్పాటుని ప్రభుత్వం తీసుకున్నందుకు ఇది సత్ఫలితాలు ఇస్తుందనేది ఆశతో ఉన్నాము. చెప్తున్నారు. సో ఒక క్లారిటీ ఉంటుంది పనిచేసే వాళ్ళకి కానీ, అట్లా ఎమ్మెల్యేస్ కానీ, అఫీషియల్స్ కానీ అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి ఏదైతే చంద్రబాబు గారు ఆలోచించి 2047 విజన్ అనుకున్నారో అది సాధించేదానికి 100% అవుతుంది. సో ఈరోజు అఫీషియల్గా సార్ లాంచ్ చేయడం జరిగింది హెడ్ క్వార్టర్స్ నుంచి. అందరూ కూడా ఐ థింక్ సపోర్ట్ సిస్టమ్ కూడా ఇచ్చిన దానికి ప్రత్యేకించి ధన్యవాదాలు తెలుపుతున్నాం సార్కి. ఎందుకంటే కొంతమంది ఎమ్మెల్యేస్ దగ్గర అంతమంది పెట్టుకోవడం కానీ, శాలరీస్ ఇవ్వడం కానీ కష్టం ఉంటుంది. అది కూడా ఆలోచించి దాదాపు 5 మందిని ఎమ్మెల్యేకి సపోర్ట్ సిస్టమ్గా వాళ్ళకి ఇవ్వడము, అది కాకుండా ఇంకా ప్రొఫెషనల్గా ఒకరిని ఎంబీఏ అట్లా టాప్ పీపుల్ని ప్రొఫెషనల్ని తెచ్చి ఇంటిగ్రేట్ చేసి ఆ విజన్ని, ఆ కాన్స్టిట్యున్సీని డెవలప్ చేసేదానికి ఆయన ఆలోచన మేరకు ఈరోజు అది కూడా చేసిన దానికి ప్రత్యేకించి సార్కి ధన్యవాదాలు తెలుపుతున్నాం. విద్యార్థులు గేమ్ చేంజర్స్ అని, విద్యార్థులు విభిన్నమైన ఆలోచనలతో విజయాలు సాధించాలని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్ లో ప్రతిభ గురించి విద్యార్థులకు నిర్వహించిన షైనింగ్ స్టార్స్ అవార్డు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. పెద్దపాడు రోడ్లోని పుష్పరాజ్ ఫంక్షన్ హాల్లో 10వ తరగతి ఇంటర్మీడియట్లో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ఏర్పాటు చేసిన షైనింగ్ స్టార్స్ అవార్డ్స్ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం 10వ తరగతి ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలలో ఉత్తీర్ణతా మార్కులు సాధించిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రతిభా పురస్కారం అవార్డుతో పాటు 20,000 రూపాయలు సర్టిఫికేట్ అందజేయటం చాలా గొప్ప విషయమన్నారు. ఇలాంటి వినూత్నమైన ఆలోచనలను అమలు చేసి విద్యాశాఖ మంత్రి చరిత్ర సృష్టించారన్నారు. విద్యార్థులు కేవలం సాధకులు మాత్రమే కాదని భవిష్యత్తులో ప్రపంచాన్ని మార్చేవారు కూడా అవుతారన్నారు. షైనింగ్ స్టార్స్గా ఎంపికైన వారు మిగతా విద్యార్థులకు స్ఫూర్తి కలిగిస్తారని అన్నారు. అత్యధిక మార్కులు సాధించి షైనింగ్ స్టార్స్ స్థాయికి చేరుకున్న విద్యార్థులను విద్యాభివృద్ధి దిశగా ప్రోత్సహించిన తల్లిదండ్రులకు, ఉపాధ్యాయులకు మంత్రి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. తల్లిదండ్రులు వారి అభిప్రాయాలను పిల్లల మీద రుద్దొద్దని మంత్రి తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలు జీవితంలో ఏది కావాలనుకుంటారో ఆ దిశగా తల్లిదండ్రులు పిల్లలను ప్రోత్సహించాలని మంత్రి సూచించారు. డాక్టర్లు, ఇంజనీర్లే కాదు వివిధ రంగాలు ఎన్నో ఉన్నాయని మంత్రి పేర్కొన్నారు. ప్రస్తుతం టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిందని, ఈ టెక్నాలజీని విద్యార్థులు బాగా సద్వినియోగం చేసుకుని విజయాలు సాధించాలని అన్నారు. విద్యార్థులందరూ కష్టపడి చదివి జీవితంలో ఉన్నత స్థానాలు సాధించాలని మంత్రి విద్యార్థులను ప్రోత్సహించారు. పాణ్యం ఎమ్మెల్యే గౌరిచరిత మాట్లాడుతూ ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు మంచి మార్కులు సాధించడం చాలా ఆనందంగా ఉందన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్, అబ్దుల్ కలాం చాలా నిరుపేద కుటుంబంలో జన్మించారని, వారు కష్టపడి చదివి ఉన్నత స్థానాలను అధిరోహించి భారతరత్న అవార్డు గ్రహీతలయ్యారని అన్నారు. విద్యకు పేదరికం అడ్డం కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఎన్నో అవకాశాలు కల్పిస్తోందని, అన్ని వసతులతో పాటు మంచి ఉపాధ్యాయుల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తోందని తెలిపారు. ఈ 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు వెళ్తోందని
జరుగుతోందన్నారు. విద్యాశాఖ మంత్రివర్యులు విద్యార్థులు బాగా చదువుకొని భవిష్యత్తులో రాణించాలనే ఉద్దేశంతో అనేక మార్పులు విద్యా వ్యవస్థలో తీసుకువచ్చారని అన్నారు. ఓర్వకల్లు మండలం కాల్వబుగ్గ రెసిడెన్షియల్ పాఠశాలకు 6 అవార్డులు రావటం గర్వించదగ్గ విషయమని అన్నారు. అనంతరం ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదివి 10వ తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన 142 మంది విద్యార్థులకు, ఆ ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలల్లో చదివి ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలో ప్రతిభ చాటిన 35 మంది విద్యార్థినులకు మంత్రివర్యులు, జాయింట్ కలెక్టర్, పాణ్యం ఎమ్మెల్యేలు మెడల్, సర్టిఫికేట్ అందజేసి 20,000 రూపాయల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో కర్నూలు ఆర్డీఓ సందీప్ కుమార్, డిఈఓ శామ్యూల్ పాల్, డివిఈఓ సుధీర్, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా హ్యాట్స్ ఆఫ్ టు యూ ఆల్ ఆల్సో, కంగ్రాచులేషన్స్. ఎందుకంటే ఒక వేదిక పైన ఇట్లా మాట్లాడాలా, అలా ఆలోచన రావాలా, ఆ ధైర్యం రావాలా, అంత ఈజీ కాదు. ఎందుకంటే నేను కూడా చదువుకొని వచ్చినవాడిని, నాకు తెలుసు ఆ కష్టాలు ఎట్లుంటాయి. అంత ఈజీ కాదండి, స్టేజ్ ఫియర్ అనేది ఉంటుంది. బట్ ఈరోజు ముందుకు కదిలి వచ్చినారు కాబట్టి నిజంగా పీపుల్ ఆర్ గ్రేట్ హూ ఆర్ స్పోకెన్ అండి. మీ అందరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ థింగ్ వచ్చి యు ఆర్ నాట్ జస్ట్ ఈరోజు మీరు అచీవర్స్ కాదండి, యు ఆర్ గోయింగ్ టు బి ద ఫ్యూచర్ లీడర్స్, గేమ్ చేంజర్స్ ఆఫ్ ద వరల్డ్. అండ్ ఎన్నో సాధించేదానికి అవకాశం ఉంది. అంటే ఈరోజు మీకు వచ్చింది అవార్డ్స్, లేకపోతే టాపర్స్ వచ్చినారు, దీంతో కాదు. యు హ్యావ్ బ్రైట్ ఫ్యూచర్. మిమ్మల్ని చూసి మిగతా పిల్లలు కూడా ఎంకరేజ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. సో యు హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ ఆల్రెడీ. ఎందుకంటే మీరు మీ వృత్తిలో ఆల్రెడీ టాప్గా వచ్చినారు కాబట్టి మీ స్టూడెంట్స్, మీ ఫ్రెండ్స్ కానీ అరే నేను ఎందుకు తెచ్చుకోలేకపోయినా మంచి మార్క్స్ అనేదానికి ఒక మోటివేటర్ కదా మీరు. సో ఇప్పుడే కాదు, ఫ్యూచర్లో కూడా గ్రేట్ లీడర్స్ కావచ్చు, చేంజర్స్ కావచ్చు, ఇన్నోవేటర్స్ కావచ్చు, ఎన్నో సాధించేదానికి అవకాశం ఉంది. సో ఎస్ వీ హ్యావ్ అచీవ్డ్ సంథింగ్, బట్ స్టిల్ లాట్ మోర్ టు బీ అచీవ్డ్ ఇన్ లైఫ్ అండి. బాగా కష్టపడితేనే యూ విల్ బీ ఏబుల్ టు బీ సక్సెస్ఫుల్. లేకపోతే ఈ ప్రపంచంలో, ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మాత్రం చాలా డిఫికల్ట్. సో వర్క్ హార్డ్, థింక్ డిఫరెంట్లీ, డూ డిఫరెంట్లీ, యూ విల్ బీ వెరీ సక్సెస్ఫుల్ అండి. ఈరోజు కూడా ఎవరు ఊహించినట్లు చేసిన దానికి ఈరోజు మీరు చూస్తే కొంతమంది నేమ్స్ చెప్తే ఎలాన్ మస్క్ హస్ డన్ బియాండ్ థింకింగ్. అంటే ఊహించినట్లు, ఒక ఏలియన్ థింక్ చేసినట్లు థింక్ చేస్తాడు ఆయన. అందుకనే ఈజ్ బీన్ వెరీ సక్సెస్ఫుల్. నేను కూడా చాట్ జీపీటీలలో మీరు చాలామంది నమ్మరు, చంద్రబాబు గారు పాలిటిక్స్లో రాకపోతే వాట్ హీ వుడ్ హ్యావ్ బీన్ ఇన్ ఇండియా అంటే ఎలాన్ మస్క్ ఆఫ్ ఇండియా అవుతుండ్రి అంటుండ్రి. అంటే హౌ దట్ ఈస్ పాసిబుల్ అంటే దట్ అగైన్ ద సేమ్ థింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కీప్ లెర్నింగ్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద వరల్డ్. అది బికాస్ ఆఫ్ హిస్ అంటే ఎబిలిటీ టు థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్, అవన్నీ అబ్జర్వ్ చేసి ఏమైనా ఆన్సర్ అనమాట. అట్లా సో మెనీ థింగ్స్ ఆర్ దేర్. ట్రై టు ఇన్కార్పొరేట్. స్టార్టప్స్ ఉన్నాయి, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ అని చెప్పి మనం పెడుతున్నాము. హబ్ అండ్ స్పోక్ మోడల్ విచ్ ఈస్ గోయింగ్ టు బి ఇనాగ్రేటెడ్ వెరీ సూన్ బై చంద్రబాబు గారు. పక్కన అనంతపూర్లో వస్తూ ఉంది స్పోక్ అనేది. సో ఇట్ ఈస్ లైక్ సంథింగ్ లైక్ టీ హబ్ ఆఫ్ హైదరాబాద్. సిమిలర్ థింగ్ లైక్ అక్కడ కూడా కంపెనీస్ విల్ బీ టేకింగ్ ఓవర్, స్కిల్ సెట్స్ ఇంప్రూవ్ చేసుకునేకి ల్యాబ్స్ కానీ ఇట్లాంటివి క్రియేట్ చేసి మీరుగా ఏదైనా చేసుకోవాలంటే అక్కడ ఇన్నోవేషన్ హబ్లో చేసి మీరు ఏదైనా ప్రోడక్ట్ తయారు చేస్తే దేర్ ఆర్ పీపుల్ హూ విల్ బీ ఇంట్రెస్టెడ్ టు ఇన్వెస్ట్ ఇన్ దట్ ప్రోడక్ట్. అట్లాంటివి ఎన్నోటి. సో థింక్ డిఫరెంట్లీ, యూ విల్ బీ ఏబుల్ బీ సక్సెస్ఫుల్ ఇన్ లైఫ్ అండి. అదొకటే చెప్తున్నా, మీరు అందరు కూడా యూ హావ్ టు థింక్ డిఫరెంట్లీ, దెన్ ఓన్లీ విల్ బీ సక్సెస్ఫుల్. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి, అందరికీ, మిత్రులకి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నా. థ్యాంక్ యూ. జై హింద్. I'm really overwhelmed to listen to all of you. You have come from humble background, but still, despite all the constraints that you have faced in your lives and despite all the struggles that you have undergone, you have overcome them and now you have reached this milestone of your life. So, this is really very inspiring thing for our students to get motivated by seeing you all. పెద్దలందరికీ ఈ కార్యక్రమానికి ఇచ్చేస్తాను. ఈ రోజు ఇంత మంచిగా మన ముఖ్యంగా నా మండలానికి వస్తే ఇందాక కాలముగ రెసిడెన్షియల్ స్కూల్ ఓరకల్ మండలం కాలముగ రెసిడెన్షియల్ స్కూల్ లో ఆ మండలానికి ఏ అవార్డులు వస్తే ఆ అవార్డులు కాలముగ స్కూల్ కే రావడం చాలా సంతోషించే విషయం కూడా తెలియజేస్తున్నా. మన కలెక్టర్ గారు కూడా
ఉన్నటువంటి ఆ స్కూల్ అన్వేషణలో తయారు చేస్తా ఉందంటే ఎంత మంచి విద్యను ప్రేమిస్తా ఉన్నారో దీన్ని బట్టి మనకు అర్థం అవుతా ఉంది. అంతేకాకుండా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 1 ఇయర్లోనే మేము మా మాన్య నియోజకవర్గంలో 4 మండలాలు ఉంటాయి. 4 మండలాల్లో కేజీపీకి కొరకు 5 కోట్లు శాంక్షన్ చేయడం జరిగింది. తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడం ముందుకు సాగుతుందని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని తన కార్యాలయంలో ఆయన ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని హోటల్ మౌర్య అండ్ కాంప్లెక్స్లో ఉన్న తన కార్యాలయంలో రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం, ఆహార శుద్ధి శాఖ మంత్రి టీజీ భరత్ ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గం ప్రజల నుంచి వారి సమస్యలకు సంబంధించిన, అలాగే వారి ప్రాంతాలకు సంబంధించిన సమస్యలకు సంబంధించి వినతి పత్రాలను స్వీకరించారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన ప్రజలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తమ సమస్యలతో పాటు తమ ప్రాంతంలో ఉన్న సమస్యలను ప్రస్తావిస్తూ రూపొందించిన వినతి పత్రాలను రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు అందజేశారు. అలాగే వాటిని పరిశీలించిన అనంతరం ఆయన ఆ వినతి పత్రాలకు సంబంధించిన సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు లిఖిత పూర్వకంగా ఆదేశాలను జారీ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిసిన ప్రజలు తమ సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ చూపిస్తున్న చొరవను చూసి అభినందించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ మాట్లాడుతూ తమ ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడమే ధ్యేయంగా ముందుకు సాగుతోందని, కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంకు సంబంధించి ప్రజలు తనకు సమర్పించిన వినతి పత్రాలను వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు వివరించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు వేగవంతంగా అమలు చేస్తోందని తెలిపారు. వినియోగదారులకు నమ్మకమైన సేవలు అందించడం ద్వారానే ఏ వ్యాపారంలోనైనా విజయం సాధించవచ్చని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ అన్నారు. ఈ మేరకు నగరంలోని నూతనంగా ఏర్పాటు చేసిన క్రెడిఫై లోన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ను ఆయన ప్రారంభించారు. నగరంలోని పాత ఈద్గా ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన క్రెడిఫై లోన్స్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ కార్యాలయాన్ని రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యాలయంలో ఏర్పాటు చేసిన జ్యోతి ప్రజ్వలన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. కార్యాలయంలో నిర్వహించిన పూజా కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి టీజీ భరత్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సంస్థ నిర్వాహకులు తదితరులు పాల్గొన్నారు. తమ సంస్థ కార్యక్రమాలను గురించి క్రెడిఫై లోన్స్ ఫైనాన్షియల్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ నిర్వాహకులు రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఈ సంస్థ వ్యాపారపరంగా అభివృద్ధిలోకి రావాలని ఆకాంక్షించారు. అలాగే రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించి సంస్థ అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో పాత ఎంట్రీ పాయింట్ ను తెరపించడం వల్ల తమ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని టీజీవీ ట్రేడ్ యూనియన్ చిన్న వ్యాపార సంఘం నాయకులు తెలిపారు. ఈ మేరకు రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ని కలిసి వారు కృతజ్ఞతలు తెలిపారు. రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ను ఆయన కార్యాలయంలో నగరంలోని ప్రభుత్వ సర్వజన వైద్యశాల వద్ద ఉన్న టీజీవీ ట్రేడ్ యూనియన్ అనుబంధ చిన్న వ్యాపారుల సంఘం ప్రతినిధులు కలిసి ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రధాన ద్వారం తెరిపించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. టీజీవీ ట్రేడ్ యూనియన్ నాయకులు బాలయ్య ఆధ్వర్యంలో వీరంతా రాష్ట్ర మంత్రి టీజీ భరత్ను కలిశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గతంలో ప్రభుత్వ సర్వజన వైద్యశాల ఎంట్రీ గేట్ దూరంగా ఉండటం వల్ల తమ వ్యాపారాలు అంతంత మాత్రమే జరిగేవని, కానీ రాష్ట్ర మంత్రి టీజీ భరత్ ఆదేశాలతో ఎంట్రీ గేట్ను గతంలో ఉన్న గేటుకే మార్చటం వల్ల ప్రస్తుతం తమ వ్యాపారాలు బాగా జరుగుతున్నాయని తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి నిరంతరం సహకారం అందిస్తున్న రాష్ట్ర మంత్రి టీజీ భరత్కు వారు ధన్యవాదాలు తెలిపారు. ప్రజలు యోగాను తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి నవ్య కోరారు. ఈ మేరకు యోగాంధ్ర క్యాంపెయిన్ లో భాగంగా నగరంలో కలెక్టరేట్ నుంచి రాజ్విహార్ వరకు ఏర్పాటు చేసిన మాస్ ర్యాలీని ఆమె ప్రారంభించారు. యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా సోమవారం ఉదయం కలెక్టరేట్ గాంధీ విగ్రహం వద్ద నుండి రాజ్విహార్ వరకు నిర్వహించిన మాస్ ర్యాలీని జాయింట్ కలెక్టర్ డాక్టర్ బి నవ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా జేసీ
3 రంగుల బెలూన్లను గాలిలోకి వదిలి ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ యోగాంధ్ర క్యాంపెయిన్లో భాగంగా గ్రామ, మండల, రెవెన్యూ డివిజన్ స్థాయిలో యోగా కార్యక్రమంపై అవగాహన కల్పిస్తూ రంగోలీ, వ్యాసరచన, వక్తృత్వ, యోగా పోటీలతో పాటు జిల్లా వ్యాప్తంగా ర్యాలీలను నిర్వహించడం జరుగుతోందన్నారు. ప్రజలు యోగా పట్ల మంచి అవగాహనతో ఉన్నారని, యోగాను ప్రాక్టీస్ చేస్తూ ఉన్నారని జాయింట్ కలెక్టర్ తెలిపారు. ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండటానికి మరియు మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవటానికి యోగా కార్యక్రమాన్ని తమ దైనందిన జీవితంలో భాగం చేసుకుని లబ్ధి పొందాలని జాయింట్ కలెక్టర్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ర్యాలీలో పాల్గొన్నారు. యోగా ద్వారా ఆరోగ్యం, యోగాతో రోగాలు దూరం, యోగాతో మనసు ప్రశాంతంగా ఉంటుంది, యోగా ద్వారా ఆరోగ్యం, ఆనందం పొందండి అని ర్యాలీలో ప్రజలు నినాదాలు చేస్తూ మరియు ప్లకార్డులను ప్రదర్శిస్తూ పాల్గొన్నారు. ర్యాలీలో కర్నూలు మున్సిపల్ కమిషనర్ రవీంద్రబాబు, డిటిసి శాంతకుమారి, డిఎస్ఓ రాజా రఘువీర్, డిఎంహెచ్ఓ శాంతికళ, హౌసింగ్ పీడీ చిరంజీవి, డిసిఓ రామాంజనేయులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్లు, సెట్కూర్ సిఇఓ వేణుగోపాల్, డిఆర్డిఏ పీడీ రమణారెడ్డి, వెంకట రమణయ్య, డ్వామా పీడీ ఆయుష్ డాక్టర్ ప్రసాద్, మున్సిపల్ కార్పొరేషన్ మేనేజర్ చిన్నరాముడు, గ్రౌండ్ వాటర్ డిడి శ్రీనివాసరావు, మెప్మా ఫారెస్ట్ అధికారులు, డిఆర్డిఏ మెప్మా ఆర్పీలు, సిఓలు, ప్రభుత్వ ఉద్యోగులు మరియు ప్రజలు పాల్గొన్నారు. ఇవి వాళ్ళ సిటీ న్యూస్. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అండ్ దెన్ కీప్ వాచింగ్ సిటీ న్యూస్.